ఈ దినం దేవుని జీవవాక్యము యిర్మీయా 18వ అధ్యాయంలో యెహోవా యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. అప్పుడు యిర్మీయా కుమ్మరి వాని ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అప్పుడు మరలా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. దాని పెళ్లగింతుననియు విరగొట్టుదననియు నశింప చేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుటం మానినేడలా నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడలా దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తా ఉందంటే, ఎవరైతే దేవునికి విరోధమైన మార్గంలో ప్రయాణిస్తూ చెడుతనము కలిగి జీవిస్తూ ఉంటారో వాళ్ళు వారి యొక్క చెడుతనమును చేయటం మాని దేవునికి ఇష్టమైన మార్గములో జీవించినట్లయితే ఆయన వారి ఎడల చేయవలసినటువంటి ఆ కీడును గురించి సంతాపపడతాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అలాగుననే ఎవరిని గురించి అయితే కట్టెదననియు నాటెదననియు అని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉంటారో వాళ్ళు ఆయన మాట వినకుండా దేవుని దృష్టికి కీడు చేసిన ఎడల వారికి చేయవలసిన మేలును చేయకుండా సంతాపపడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ రెండు మార్గములలో నువ్వు ఏ మార్గంలో ఉంటున్నావో గుర్తు చేసుకోవాలి. క్రీస్తుని గురించి తెలుసుకుని రక్షణ భాగ్యమును పొందుకొని ఆయన మాట వినకుండా నీవు నడుచుకున్నట్లయితే కీడు నీ మీదకి దిగి వస్తుంది. జాగ్రత్త. అయితే చెడు మార్గములో ప్రయాణిస్తూ రక్షణ భాగ్యము పొందుకోకుండా శాపం అనేటువంటి జీవితంలో ప్రయాణిస్తున్నప్పుడు వారు ఒకవేళ వారి హృదయము మార్చుకుని చెడుతనము చేయటం మానినెడల దేవుడు వారి ఎడల చేయవలసినటువంటి ఆ కీడును గురించి చేయకుండా మానుతాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే జిగటమన్నైన మనము కుమ్మరైన ఆయన చేతిలో ఉన్నాము కనుక ఆయన ఇలాగు చేయుటకు ఆయన సర్వశక్తిమంతుడు. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తోంది, కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేస్తాడు. అలాగునని చెడుతనము చేయుట మాని ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన చేయవలసిన కీడును చేయక మాని జారిపోతున్నటువంటి యొక్క జీవితాలను ఆయన సారె మీద పెట్టి ఆయనకిష్టమైన పాత్రగా మలుచుకోగలడు.